ओवैसी नगर में सुबह की अव्वलीन सातों में आज भेंसा पुलिस का कम्युनिटी राब्ते के तहत कॉर्डन सर्च प्रोग्राम का भेंसा टाउन सर्कल इंस्पेक्टर डी राजा रेड्डी की क़यादत में अमल में लाया गया। इस मौका पर पुलिस एहलकारों की जानिब से घर घर पहुंचकर गाड़ियों के दस्तावेजात की जांच की गई और गाड़ियों पर नंबर प्लेट न रहने और दस्तावेजात की अदम मौजूदगी और गाड़ियों पर बकाया चालानात की मौजूदगी पर गाड़ियों को जब्त किया गया। इस मौका पर भेंसा टाउन सर्कल इंस्पेक्टर डी राजा रेड्डी ने अवाम से खिताब करते हुए कहा कि नरमल जिला एसपी डॉक्टर जानकी शर्मिला और भेंसा एडिशनल एसपी कांतिलाल सभा शिपटील की हिदायत पर भायसा शहर के ओवैसी नगर इलाके में कम्युनिटी राब्ता के तहत कॉर्डन सर्च प्रोग्राम का इनेकाद अमल में लाया गया था, जिसके तहत पुलिस एहलकारों ने लोगों के घर घर पहुंचकर गाड़ियों के दस्तावेजात की, गाड़ियों के नंबर प्लेट और गाड़ियों पर चलानात की तनफी करते हुए गाड़ियों के मुकम्मल दस्तावेजात, गाड़ियों पर नंबर प्लेट और बकाया चालानात की सूरत में 112 टू व्हीलर्स और 13 थ्री व्हीलर्स के साथ एक फोर व्हीलर्स को जब्त किया गया। मजीद इस मौका पर टाउन सर्कल इंस्पेक्टर राजा रेड्डी ने अवाम में रोड सेफ्टी और साइबर क्राइम सीसीटी कैमरों की अहमियत के मुतालिक अवाम में शोर बेदार किया। इस मौका पर भेंसा टाउन सब इंस्पेक्टर शरीफ गौस नारायण सिंह के अलावा टीएसएसपी ऑफिसर्स मौजूद थे। नंबर पड़ता है गाड़ी रखी है, पुराना है तो बोलो, नहीं तो फोन पे बात करो हमारे गाड़ी को भेज दो, जो बोले ना पूरा गाड़ियाँ उधर रख दो। సైడ్ టువర్డ్స్ ఒక వెహికల్ వస్తుంది చూడు, మా వైపు నుంచి ఒక వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ ఆఫీస్ ఎక్కించాడు వెహికల్ రైట్ ఈ లేదా రాయించమ్మా, ఇప్పుడు మళ్ళీ ఇచ్చేటప్పుడు ఇబ్బంది పడతారు. నెంబర్ ప్లేట్ లేదు సార్, ఎందుకు ముందట్లేదు. माँ बुला लेना, हमारी गाड़ी भी आना।
గుడ్ మార్నింగ్. ఈరోజు నిర్మల్ జిల్లా ఎస్పీ మేడం శ్రీమతి జి జానకి షర్మిల మేడం ఆదేశాల మేరకు, అదేవిధంగా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ సార్ పర్యవేక్షణలో ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఓవైసీ నగర్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోలీస్ వాళ్ళు తరచుగా మీ ఏరియాలకు వచ్చి చెక్ చేస్తుంటే ఎవరైనా దొంగతనాలు చేసేవాళ్ళు, ఎక్కడైనా ఇతర ప్రదేశాలలో నేరాలు చేసి ఇక్కడ తలదాచుకునే వాళ్ళు అందరు కూడా భయపడి ఇక్కడ ఉండరన్న ఉద్దేశంతో మీ ఏరియాలో కూడా పోలీసుల పర్యవేక్షణ ఉందని, పోలీసుల నిఘా ఉందని, మీరు కొంచెం ధైర్యంగా ఉంటారన్న ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ ఉండడం వల్ల వెహికల్ దొంగతనాలు ఎక్కువైతాయి కాబట్టి దాంట్లో భాగంగా ఈ వెహికల్ చెక్కింగ్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి వెహికల్ ఓనర్స్ మీరా కాదా అని చెక్ చేసి మీ వెహికల్స్ కరెక్ట్ ఓనర్స్ దగ్గర ఉండేటందుకు మేము వెహికల్ ఓనర్షిప్ చెక్ చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది ఇన్సూరెన్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత మనము ఇన్సూరెన్స్ క్లెయిమింగ్కి వెళ్ళినప్పుడు దాని యూజ్ ఏర్పడుతుంది. అట్లాగే చాలా వెహికల్స్ మీద పెండింగ్ చాలన్స్ ఉన్నాయి. నంబర్ ప్లేట్లు ఇంప్రాపర్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి. ముందు నంబర్ ప్లేట్లు ఉంటే వెనుకుండదు, వెనుకుంటే ముందు ఉండదు. లేకపోతే నంబర్ ప్లేట్ చాలన్లు పడద్దని చెప్పేసి ఏదో టేప్ అంట పెట్టడం, దాన్ని కన్సీల్ చేయడం, ఎట్లా చేసినా కూడా ఇంప్రాపర్ నంబర్ ప్లేట్ ఉంటే ఖచ్చితంగా మీ 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఏదైనా కూడా వాహనం సీజ్ చేయబడుతుంది. తప్పనిసరిగా మనిషికి పేరు ఎట్లయితే ఉంటుందో వాహనానికి నంబర్ కూడా అంతే ప్రాపర్గా ఉండాలా. ముందు వెనుక 2 నంబర్ ప్లేట్లు కరెక్ట్గా ఉండాలా. ఇప్పుడు మేము అన్ని వాహనాలు కూడా వెహికల్ డాక్యుమెంట్ ప్రాపర్గా లేకపోయినా, నంబర్ ప్లేట్ సరిగా లేకపోయినా, అదేవిధంగా పెండింగ్ చాలన్లు ఉంటే వెహికల్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీ చాలన్స్ పేమెంట్ చేస్తే వెహికల్స్ ఇచ్చేస్తాం. మీ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ చూపిస్తే మీ వెహికల్స్ మీకు ఇక్కడనే ఇచ్చేస్తాం. అంతేకాకుండా నంబర్ ప్లేటు ఎవరైతే ప్రాపర్గా లేదో ఆ వెహికల్స్ తప్పకుండా మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం. వాటి మీద కేసెస్ బుక్ చేసిన తర్వాతనే మేము వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కార్డినెన్స్ సర్చ్లో నేను ప్లస్ ఒక 4 ఎస్ఐస్, ఒక 2 ఏఎస్ఐలు, మొత్తం ఓవరాల్గా ఒక 30 మంది కానిస్టేబుల్స్తో కార్డినెన్స్ సర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు 112 2 వీలర్స్, 3 వీలర్స్ 13 3 వీలర్స్, ఒక 4 వీలర్ని సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి తర్వాత రిలీజ్ చేస్తాం. డాక్యుమెంట్ ప్రాపర్గా లేని వెహికల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది ఉండదు. చాలన్ పెండింగ్ ఉంటే మాత్రం మీకు చాలన్ క్లియరెన్స్ చేస్తే ఆన్లైన్లో చాలన్ పేమెంట్ కట్టుకుంటే ఇస్తారు. మాన్యువల్గా చాలన్ తీసుకునే సిస్టమ్ లేదు. ఆన్లైన్లో చాలన్ పేమెంట్ చేసుకోవాలి. ఓకే.